సైన్యం తమకేం కావాలో అడుగుతుంది. అదేదో ఖర్చుని పక్కన పెట్టేయకుండా దేశ రక్షణ కోసమని దృష్టి సారించితే ఎలా ఉంటుందో ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక నిజమవుతోంది. 85 తర్వాత ఆయుధాలు కొనలేదంటే మనం ఏ స్థితిలో దిగజారిపోయి ఉన్నాం? 85 తర్వాత అప్గ్రేడెడ్ మెటీరియల్ లేదంటే ఏ స్థితిలో ఉన్నాం? మోడీ వచ్చాక పరిష్కరిస్తోంది అదే. దాన్ని అడ్డుకోవడానికి అంతర్జాతీయ కుట్రలు జరిగినాయి. రఫేల్ కుంభకోణం అన్నటువంటి పేరుతో ఆడిన నాటకాలు ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలలో రహదారి సదుపాయాలు కావాలి, చైనా బోర్డర్ దాకా వెళ్ళడానికి కావాలి, పాకిస్తాన్ బోర్డర్ లోపల దాకా వెళ్ళడానికి కావాలి అంటే ఇదివరకు చైనా వాడు ఫీల్ అవుతాడేమో, పాకిస్తాన్ వాడు ఫీల్ అవుతాడేమో అనేసి డబ్బులు ఇవ్వకుండా అక్కడ నిర్మాణం చేయకుండా ఆపింది కాంగ్రెస్ సర్కార్. ఈవెన్ అక్కడ బంకర్లు కట్టిస్తే కూల్చేపిచ్చారు మన్మోహన్ సింగ్ సర్కారు హయాంలో. చైనా వాడు చెప్పాడని బంకర్లను కూల్చేపిచ్చారు, మన ప్రాంతంలోని బంకర్లని. అంతకంటే దిగజారుడు ఏమన్నా ఉంటుందా? అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతి అంశం మీద సీరియస్ దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం రహదారుల మీద యుద్ధ విమానాలు దిగేటట్టు ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కానీ, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కానీ బేసుల్ని ధ్వంసం చేస్తారు. ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే విమానాలు దిగే ల్యాండింగ్ సెంటర్ల మీద దాడి చేస్తే ఆ విమానం ఎక్కడ దిగాల, ఎక్కడ దిగలేక కూలిపోవాలి. ఇది యుద్ధ వ్యూహంలో ఒక పార్ట్. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ కావాలని అడిగితే దేశంలో మీకు ఏ ఏ ప్రాంతాల్లో కావాలో చూసుకోమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగా అనేక చోట్ల హైవేలనే ఏకంగా హైవేల మీదనే యుద్ధ విమానాల ల్యాండింగ్కి అనుగుణంగా హైవేల నిర్మాణం చేపట్టారు. మామూలుగా అయ్యే ఖర్చుకి ట్రిపుల్ ఖర్చు అవుతుంది యుద్ధ విమానాలు ల్యాండింగ్ అవ్వాలంటే. దానికి తగ్గట్టుగా చేశారు. అక్కడ నిన్న బాపట్ల దగ్గర ప్రజలకు అది అర్థమైంది. బాపట్ల జిల్లా మీదుగా వెళ్ళే 16వ నెంబర్ జాతీయ రహదారి మీద వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయంలో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలు ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. ఉదయం 11 గంటలకు 4 సుఖోయ్ 232 యుద్ధ విమానాలు కొరిసిపాడు నుంచి రేణంగివరం వరకు రన్వేకి 5 అడుగుల ఎత్తులో ప్రయాణించినాయి. హాక్ శ్రేణికి చెందిన 2 యుద్ధ విమానాలు వాటిని అనుసరించినాయి. 12 గంటలకి AN-32 రకానికి చెందినటువంటి కార్గో విమానం తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మలుపు తీసుకుని మళ్లీ గాల్లోకి లేచింది. కాసేపటికి సిబ్బంది తరలింపులకు ఉపయోగించే డోర్నియర్ విమానాన్ని పైలట్లు సురక్షితంగా ల్యాండ్ చేశారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్టు వాయుసేన ప్రకటించింది.